వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం చేశామని చెప్తోంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరగలేదు, వారికి రక్షణ లేదు, సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు కావడం లేదు, పూర్తి స్థాయిలో అనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ మాజీ అనంతపురం అర్బన్ సమన్వయకర్త నదీం అహ్మద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఏం చెప్తారు? ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు న్యాయం జరగడం లేదు వైసీపీ పాలనలో అనేది తెలుగుదేశం వాదన. ఈ సెంచురీలో మనం లీడర్లు చూసాం, రిఫార్మర్స్కి చూసాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీడర్, ఒక రిఫార్మర్ అని చెప్పి తెలియజేస్తున్నా. అంటే సంస్కరణకర్త. ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటున్నాడో తను ఓన్ చేసుకున్నాడు కమ్యూనిటీకి. కేవలం ఓట్ బ్యాంక్గా ఏదైతే స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పార్టీ అయినా కానీ, కేంద్రంలో అయినా కానీ, రాష్ట్రాల్లో అయితే కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నేత అంటాడు. ఏం చేశారు చెప్పండి? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో 50% క్యాబినెట్లో అవకాశం ఇచ్చినారు, రాజ్యసభకి బీసీలకు పంపించినారు, ఒక బీసీగానే పంపించినారు రాజ్యసభకి టీడీపీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో తను ఒక కమిట్మెంట్గా చేస్తున్నారు. నేను ఇంకోటి గర్వంగా చెప్పగలుగుతున్నాను, మేమందరం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. లీడర్షిప్ డెవలప్ చేసే యూనివర్సిటీ, వేలాది మంది డైరెక్టర్లకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మా మైనార్టీలు తీసుకోండి, కేవలం ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, ఏదైతే నేను ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నానో, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డ్, మైనార్టీ ఫైనాన్స్, ఈ 4 ఉండేటివి. ఈ 4 కాకుండా ఇంకా 8 కార్పొరేషన్లకు, జనరల్ కార్పొరేషన్స్ అంటే వేర్ హౌస్ కార్పొరేషన్, ఆయిల్ ఫెడ్, ఇట్లా ఎన్నో కార్పొరేషన్లకు మైనార్టీస్కి కూడా ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు కేవలం మీడియా పబ్లిసిటీ కోసం చేశారు. ఒక్క పథకం చెప్పానండి ఆయన, నేను ఇది చేశా, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలకే కాదు, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను ఇది చేశా, రేపు నేను పరిపాలించిన అదే సువర్ణ పరిపాలన ఇంకొకసారి తీసుకొస్తానని చెప్పగలుగుతాడా? మీరు చెప్పండి మీడియా ద్వారా. ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం. జగన్ గారు చెప్తున్నాడు, రాజశేఖర్ గారి పరిపాలన ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు ముందుకు వేసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, లే నీ కొడుకు లోకేష్కి చెప్పానండి. ఒక కొడుకు గెలిపించుకోలేకపోయినాడు ఆయన. ఈరోజు మా అందరికీ, ఒక మైనార్టీలకు బాలకృష్ణ గారి మీద ఇక్బాల్ గారు ఓడిపోయినారు. ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, 1.5 year ఎమ్మెల్సీ అయింది. దాని తర్వాత మరి 6 years ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఏది కూడా ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు, ఇక్బాల్ గారు పీలేరు నుంచి కంటెస్ట్ చేసినారు, మీకు గెలిపియండి చేస్తానని. ఓడిపోయాడు. 5 సంవత్సరాలు ఒక మినిస్టర్ లేడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఎప్పుడు జరగని విధంగా 14 నుంచి 19 వరకు మినిస్టర్ లేడు. కేవలం ఎలక్షన్ ముందర ఫారూక్ గారికి మినిస్టర్ ఇచ్చాడు. అదే ఇక్బాల్ గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉన్నారో కమిటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చారు. నేను ఒకటే మీడియా ద్వారా తెలియజేస్తున్నా, ఆ గత చంద్రబాబు నాయుడు అబద్ధాల మీద నడిచే రోజులు పోయినాయి. 151 వచ్చాయి, వై నాట్ 175 ఖచ్చితంగా ముందు వెళ్తాం. అంటే 2017లో మీకు అనంతపురం అర్బన్ టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత హిందూపురం ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏమైనా ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అధిష్టానం నుంచి ఏమైనా హామీ లభించే అవకాశం ఉందా? మీరేమైనా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా? చూడండి, మా పార్టీ, మా కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు లాగా ఒక డిస్టెన్స్ ఉంటుంది. ఒక కార్యకర్తకైతేనేమి, లీడర్లకైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మీయంగా పలకరిస్తారు. నాకు వాస్తవమే 17లో సమన్వయకర్త ఇచ్చారు, 18లోని ఎంపీ హిందూపూర్ సమన్వయకర్త ఇచ్చారు. ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్, కొన్ని సమీకరణల్లో నాకు ఆ రోజు అవకాశం రాకపోవచ్చు, కానీ నాకు మరి జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. నేను స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇచ్చారు. టర్మ్ అయిపోతే మరి ఇంకోసారి రెన్యూవల్ చేశారు. మా పార్టీలో మేమందరం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా
మాకు అవకాశాలు ఇస్తే మేము దాన్ని తయారుంటాం. మా అధిష్టానానికి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి నిర్ణయం తీసుకుని మేము సముఖంగా ఉంటాం. అయితే ఇప్పుడు మీ పదవులు ఇచ్చారని చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా నిధులు ఇవ్వలేదు. నిధులు ఇవ్వని కారణంగా ఒక ఉత్సవ విగ్రహాలుగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మారిపోయారనేది తెలుగుదేశం విమర్శ. ఎప్పుడన్నా కానీ మాకు ఊహ వచ్చినప్పటి నుంచి గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 83 నుంచి అనుకోండి, ఇక్కడ టీడీపీ వస్తే కమ్మ సామాజిక వర్గం మినిస్టర్, కాంగ్రెస్ వస్తే రెడ్డి సామాజిక వర్గం మినిస్టర్. 2 దఫాలు కూడా ఈ అనంతపురం జిల్లాకి తొలిసారి మినిస్టర్లు బీసీలే ఉన్నారు. నిధులు లేవు అంటే చంద్రబాబు ఓడిపోతాడని చెప్పి తెలుసుకొని 19లో ఖజానా కాల్చి చేసి వెళ్ళాడు. కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టోలో పెట్టారో నవరత్నాలు, ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తను ఏం చేశారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఏది కూడా నేను ఇబ్బందులు వచ్చినాయని చేసుకోకుండా చేసుకుంటూ పోతున్నారు, చేస్తారు. ఇప్పుడు ఇంత చేసింది ఇదే తీసుకోండి. అనంతపురంలో హంద్రీనివా ప్రాజెక్ట్ ఉండింది, 3 సార్లు 4 సార్లు ఈయన శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని పోయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కింద మార్చినాడు. ఇంత చరిత్రహీనుడు ఎవరుంటారు అనంతపురానికి, ఈ జిల్లాకి? అదే మరి రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కేవలం హంద్రీనివానే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ చేసి అదే ఆయన మారిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఆయన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఉన్నాయో చెప్పాడు అన్నీ చేస్తున్నారు. మీరు తీసుకోండి, గతంలో ఎస్సీ ఎస్టీ బీసీస్కి ఎంత పోయింది ఆయన 5 సంవత్సరాల హయాంలో, ఈ 5 సంవత్సరాల హయాంలో ఎంత చేశాడు? మాకు మైనార్టీస్కి 2,500 3,000 కోట్లు ఇచ్చినాడు 5 సంవత్సరాల్లో. ఈరోజు ముస్లిమ్స్కి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఆ రోజు జన్మభూమి కమిటీలో అవినీతి. పెన్షన్ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ రావాలంటే ఈ ఏరియాలో తాత అవ్వ చనిపోతే ఒకరికి ఇస్తారు. అదే రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత సాచురేషన్ పద్ధతి మీద 200 రూపాయలు ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ గారు 2,000 ఇస్తానంటే ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు నేను 1000 చేస్తానన్నాడు. అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంస్కరణకర్త, ఒక లీడర్. భారతదేశమే కాదు ప్రపంచం చూస్తుందండి. ఈరోజు ఇండ్లు మీరు చూడండి, ఎప్పుడన్నా కానీ అరే సాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలా అని చెప్పి సంకల్పంతో ఆయన ముందెళ్తున్నాడు. అయితే 2024 ఎన్నికల కసరత్తులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ కారణంగా కార్యకర్తల్లో ఒక గందరగోళం నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి రాదన్న ఒక సందిగ్ధత, ఒక అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విమర్శ, ఓడిపోతున్నామని తెలిసింది కాబట్టి అభ్యర్థులను మారుస్తున్నారు, కొత్త వారిని తెస్తున్నారు, లేదంటే ఉన్నవారిని ఇంకో నియోజకవర్గానికి పంపిస్తున్నారు అనేది తెలుగుదేశం విమర్శ. ఏ రోజైనా ఒకడు పోయి గెలిచాడా? మేము ఆయన కలిసి వస్తే గుంపుకు వస్తే మాకేం బాధ లేదు. చంద్రబాబు నాయుడు గారు 96 నుంచి 2004 వరకు బీజేపీతో ఉన్నాడు. 2004 నుంచి 2009 వరకు ఎలక్షన్లు, 2 ఎలక్షన్లు నేను చారిత్రాత్మక తప్పిదం చేశా, నేను బీజేపీతో కలవనన్నాడు, మతతత్వ పార్టీతో కలవనన్నాడు. మరి 14లో బీజేపీ జనసేనతో కలిసి ఎలక్షన్కి వచ్చాడు. 19లో కాంగ్రెస్తో పార్టీ వచ్చాడు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా స్థాపించిన పార్టీ. 11లో 14లో 67 సీట్లు ఏమొచ్చాయి, ఇప్పుడు 151 సీట్లు వచ్చాయి. గందరగోళం కాదండి, ఇది ఒక ప్రజాస్వామ్యంగా డెమోక్రటిక్ వేలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏ రోజు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లప్పుడు లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పబ్లిక్లో వచ్చేవారు. నిరంతరం పబ్లిక్లో పెట్టాడు, మీరు పబ్లిక్లో అందుబాటులో ఉండండి, మీకు సర్వేలో వస్తానే ఇస్తానంటున్నాడు. ఈరోజు మీరు నాకు అడిగారు, ఎస్ నాకు సర్వేలో వస్తే నేను ఖచ్చితంగా అనంతపురం ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతా. లేదు మా సీఎం గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు ఏం ఆశిస్తే అది అవుతాం. మేము లీడర్స్ అండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టరీలో లీడర్స్ తయారు చేసే యూనివర్సిటీ నుంచి మేము వచ్చిన లీడర్స్. ఖచ్చితంగా వాళ్ళకి అభద్రతా భావం ఉంది. 14లో జనసేన పార్టీ నిర్మాణం కాలేదు, నేను సపోర్ట్ చేస్తానన్నాడు. 19లో సపరేట్ పోయి కంటెస్ట్ చేశాడు.
మరి ఇద్దరు కలిసి వచ్చి ఈరోజు కంటెస్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళకి డిసైడ్ చేసుకోమనండి. నేను జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తున్నాము, టీడీపీకి ఇన్ని సీట్లు ఇస్తున్నామని. వాళ్ళకి ఇబ్బంది ఉంది, టీడీపీలో పనిచేసిన వాళ్ళు జనసేనకి ఎట్లా ఇవ్వాలని. అది వాళ్ళ ఇంటర్నల్, మాకు సంబంధించింది కాదు. వీఆర్ వెరీ క్లియర్. ఒక లీడర్, నాకు ఆ దేవుని చల్లన దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు నేను ప్రజల్లో ఉంటాను. నేను పని చేసింటేనే నాకు ఓటేయమంటున్నాడు. ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలా? ఆ జన్మభూమి కమిటీలాగా లేదు కదా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్. మాట్లాడితే డబ్బులు ఒత్తుతున్నారు, డబ్బులు వేస్తున్నారని. ఒక ఆటో అతనికి 10,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి డ్రైవర్కి. 365 డేస్కి డివైడ్ చేయండి, ఎంత వస్తుంది? 26 రూపాయలు, 27 రూపాయలు వస్తుంది పర్ డేకి. 27 రూపాయలు వేస్తే సోమరిపోతే అయిపోతాడు ఆటో అవుతారు? చెప్పండి మీరు. ఆ 27 రూపాయలు ఇక్కడ ఏ ఆటో అయినా కానీ వాళ్ళు ఎఫ్సీలు చేసుకునే వాళ్ళు కాదు, ఇన్సూరెన్స్లు ఉండేవి కాదు. వాళ్ళకి ఒక స్ట్రీమ్ లైన్లో తెస్తున్నాడు, గాడిలో తెస్తున్నాడు. ఆ 10,000 ఇస్తే వాళ్ళు ఇన్సూరెన్స్కు 3,000 4,000 ఎంత కరెక్ట్ తెలియదు నాకు అవుతుంది. ఎఫ్సీలు చేసుకుంటున్నారు. ఒక వాళ్ళకి ఏమైనా జరిగినా ఆటోకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఈరోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాడు. వారి నాన్నగారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని కంప్లీట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఈ అనంతపురంలో 10 అడుగులు తొగితే నీళ్ళు వస్తున్నాయి. ఈ కరువు జిల్లాలో గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఓ సైంటిఫిక్ వేలో ఒకసారి గ్రౌండ్ వాటర్ ఫ్లో అయితే 4-5 ఇయర్స్ వరకు గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, సచివాలయాలు తీసుకోండి, బిల్డింగ్స్ కట్టారు, హెల్త్ క్లినిక్స్ చేస్తున్నారు, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ తెస్తున్నాడు. ఇది రిఫార్మర్ అండి. హీజ్ అ లీడర్, హీజ్ అ రిఫార్మర్, హీజ్ అ విజనరీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉందో లేదో ముఖ్యమంత్రి ఇంకోసారి కావడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కేవలం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే కాదు, అగ్రకులాలకి, ఓసీలకు, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, హౌసింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ, చరిత్రలో ఎవరు లేని విధంగా చేసుకుంటూ వెళ్తున్నాడండి. 2024 ఎన్నికల్లో అధిష్టానం ఒకవేళ అవకాశం ఇస్తే ఖచ్చితంగా అనంతపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటాయని నదీం అహ్మద్ గారు చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, తెలుగుదేశం పార్టీ ఓర్వలేకి ఇలాంటి ఆరోపణలు చేస్తుందంటే ఆయన చెబుతున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపుతో భరత్, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.